వాళ్ళని చూసి వీళ్ళు సేఫ్ అవుతారు. ఈ తరాలను కాపాడగలిగే శక్తి సామర్థ్యాలు కేవలం ప్రార్థన, అదే కుటుంబ ప్రార్థన. అలా కలిసి చేయటం ద్వారా మా కుటుంబంలోనికి సాతాను రాలేడు. ఒకవేళ వచ్చాడంటే నీ పర్మిషన్ ఉంటేనే. అటు పర్మిషన్ ఇచ్చే స్థితికి పరిస్థితికి మేము వెళ్ళగలిగే కృప కూడా మీరే ఇవ్వాలి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలకు వెళ్తే వచ్చే ఒకే ఆన్సర్, పాస్టర్ గారు మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఏ కుటుంబంలోకి వెళ్ళినా ఎవరు చెప్పినా ఒకే విజ్ఞాపన, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి. అప్పుడు తెలియదా, ఇప్పుడు చెప్తే వింటలా, కనుక వారి కోసం ప్రార్థన చేయమంటున్నారు. మా ఉద్దేశం కూడా అదే. మాకు ఇచ్చిన తల్లిదండ్రులు మేము కాపాడుకోవాలి. అత్తామామలైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా వారి రక్షణ కోసం మేము ప్రార్థన చేస్తే వాళ్ళని సమకూర్చినట్లే నీ కోసం ఈ భూమి మీద. వారి కోసం ప్రతినిత్యం ప్రార్థన చేయడం ద్వారా వారిలో మార్పు కలుగుద్ది, వారి మనసు మారుద్ది, వారి ఆలోచన మారుద్ది, వారి బుద్ధి మారుద్ది. వారందరూ నీ దగ్గరికి సమకూర్చబడతారు. మా దగ్గరికి సలహాలకు వచ్చినప్పుడు మేము మీ కోసం ప్రార్థన చేస్తున్నామని చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము ప్రార్థన చేస్తున్నాం కదా. ఆ ప్రార్థన వాళ్ళని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, మరింత దగ్గర చేస్తుంది. అటువంటి ప్రార్థన భారం నాకు మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.